వీఆర్ రీచ్ ఉన్నాం అనిపిస్తుంది కదా. సో అక్కడ ఫుల్ వర్షం పడితే అక్కడి నుంచి ఆ కొండ నుంచి వాటర్ పడతాయి కిందికి, అప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ ఇప్పుడైతే లేవు. ఏమిటండి మీరు మాట్లాడేది? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద దోస్తి బైక్ ఛానల్. ఈరోజు అయితే మనం బుగ్గ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. టైం వచ్చేసి 8 అవుతుంది. సో ఇంతకుముందుకైతే టెంపుల్స్కు సండే అయితే వెళ్తుంటేమి, బట్ ఈసారి ఏంటంటే వాటర్ ఫాల్స్కి వెళ్దాం, చిల్ అవుదామని స్టార్ట్ అయితే అయిపోయినాం. సో వర్షం కూడా పడేటట్టే ఉంది, అదొకటి. సో మీకు ఐడియా ఉండొచ్చు బుగ్గ వాటర్ ఫాల్స్. మా ఫ్రెండ్ గారు సాంగ్స్ కూడా స్టార్ట్ చేసిండు, మామూలుగా ఉండదు మనం. సో ఎవ్రీ టైం ఇంకా ఒకసారి టెంపుల్ కవర్ చేసిన, ఇంకోటేమో ఊరికి వెళ్ళిండి, బట్ కొత్తగా ఉండాలని వాటర్ ఫాల్స్ ట్రై చేస్తున్నా. ఏమో ఇంకా ఈ నుంచి 65 కిలోమీటర్ ఉంది. కొంచెం ఇంకా వెళ్ళి మార్నింగ్ బయలుదేరితే బాగుంటుండే, బట్ ఏమైందంటే కొంచెం నా వల్ల లేట్ అయిపోయింది. 4 o'clock 3 o'clock స్టార్ట్ చేసిండే సెట్ ఉంటుండే. ఇంకా ఏదైతే స్టార్ట్ అయితే అయిపోయినాం. మనం ఆ లెవెల్ ఉంటుంది కదా, మనం మినిమం ఉంటుంది తెలుసు కదా దోస్తి బైక్ ఛానల్. సండే కదా అని మనకు టైం దొరుకుతుంది. సో మనం ఆ రోజు ఒకరోజు ఎంజాయ్ చేసిన ఫీల్ అయిపోవచ్చు మనం కూడా. ఏం సాంగ్స్ పాడుతున్నావు నువ్వు? నేను అదే ముందే చెప్పిన, నాకైతే విజువల్ చూసాక ఇంకా షాక్లో ఉన్నా అసలు తెలుసా. నేను వర్త్కే డబల్ పడుతుంది అది, ఇంకా వర్త్ ఏముంది అది. నువ్వు 2Dనా 3Dనా? 2D బెటర్, ఎందుకంటే విజువల్స్ చీకటి ఉంటుంది, మనకు విజువల్ కూడా అంత మంచిగా అనిపించదు. ఓన్లీ జస్ట్ కొన్ని సీన్స్ ఉంటాయి కదా VFX, అవి మాత్రం కొంచెం మన కళ్ళకి తాకినట్టు అనిపిస్తాయి. సో మనం మా పొద్దుగాల పూట తాగి వస్తారు, నాకు ఇక్కడ అర్థం అయిపోయింది. సో మనమైతే సారింగ్ రోడ్లు ఉన్నాం. ఇక్కడ నో పాలసీ, ఓన్లీ ఫసక్, లేకపోతే ఓన్లీ అటాక్. మనం కరెక్టే కొడతాం రా నాయన. వీళ్ళకు పొద్దుగాల పూట ఛాయ్ తాగి వస్తారో, లేకపోతే మంది తాగి వస్తారో, లేకపోతే కళ్ళు తాగి వస్తారో తెలియదు, కానీ డ్రైవింగ్ మాట్లాడతాను. అరే గట్టి తిన్నాను తెలుసా నిన్న. బిర్యానీ కాదు కానీ టీం లంచ్ అయినప్పుడు మనం మినిమం తినాలి కదా. ఫస్ట్ అంట మా ఆఫీస్లో 7,000 అయినాయి, 7. సో ఎర్లీ మార్నింగ్ రైడ్ చేస్తే మా కిక్కు వేరే లెవెల్. బాగుంటుంది, వెదర్ కూడా మంచి సపోర్ట్ చేస్తుంది. ఈ B100 కాడ ఇది ఒక్కటి తప్పిందాం అనుకో, మనం సీరియల్ వెళ్ళిపోవచ్చు నాన్ స్టాప్గా. మనకి ఇక్కడ ఏం అట్లా పెడితే అడ్వాన్స్ ఉంటాడు పక్క అడ్వాన్స్ ఉంటాడు. ఇదేంది, ఇది బెల్లం మిఠాయి. అది ఎప్పట్లో తినింటే బెల్లం మిఠాయి. ఇదైతే అప్పట్లో ఎంత 50 రూపీస్ ఉండే. మామ వర్తు B100 ఉన్నాం బాబా. సో గాయ్స్ మనం బ్యాటరీ ఉంది ఇంకోటి. సో మనం ఇప్పుడైతే B100 అయితే దాటేసినాం. సో ఈ రూట్ మొత్తం ఇంకా నాన్ స్టాప్ కొట్టవచ్చు మనం, ఏడ సిగ్నల్ ఉండదు, ఏముండదు. సో మనం చిల్ అయిపోవచ్చు. ఇంకా 59 కిలోమీటర్ చూపిస్తుంది. సో
సో మనమైతే తుర్కెంజల్కి అయితే వచ్చేసినాం. గులాబ్ జామ్ గలగల ఆడతాయి. సో ఇదా అన్నీ కొనాలి, ఇంకా ఏం చేస్తాం, మెల్లమెల్లగా ఉందాం పాటు. కొనాలే బిడ్డ, స్టార్ట్ కావాలి, నెక్స్ట్ లెవెల్ అనిపించాలి. మా దోస్తు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తుండ్రు, అరే చేయరా మంచిగా ఉంది చేయరా అని అంటుండు. ఇంతవరకు కొంచెం మనం నిదానం వెళ్తే బాగుండదు, ఎందుకంటే ట్రాఫిక్ రాంగ్ రూట్లో వచ్చేస్తారు. ఇక్కడ వీళ్ళకి ఇదే పని, వీళ్ళకు డ్రైవింగ్ తెలియదు. బట్ ఏం చేస్తారంటే ఆపోజిట్ నుంచే వస్తారు సడన్లా, లేకపోతే లెఫ్ట్ సైడ్ నుంచి సడన్లా క్రాస్ అవుతారు. మనం ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసిన వాటర్ ఫాల్స్కి అయితే. బుగ్గ వాటర్ ఫాల్స్ ఆల్రెడీ మీరు వినింటారు, మరి నేను మళ్ళీ కొత్త చెప్పని అవసరం లేదు. వీడేంద్రా మళ్ళీ ఆల్రెడీ పోయినవి చూపిస్తున్నా అనుకుంటారు. బట్ అదే నేను వెళ్ళలే కదా, సో దాన్ని అయితే రికార్డ్ చేయడం అయితే మన బాధ్యత. సో కొంచెం ఫారెస్ట్లా ఉంటుంది అని అన్నారు, బట్ చూసిన, సో ఆడికి వెళ్ళినాక తెలుస్తుంది. దూరం వెళ్ళాలని చూస్తున్నా. సో మీలో ఎంతమంది కల్కి చూసిండ్రో, కల్కి అది నాగశౌర్య నా తీసింది, లేకపోతే అతను డైరెక్టరా, ఇంతవరకు ఎక్స్పెక్టేషన్ కూడా నేను పెట్టుకోలే ఆయన మీద. సో మూవీ చూసినాక ఇంకో రాజమౌళిని బీట్ చేసి అంతా వచ్చిండు. సో పక్క అయితే మళ్ళీ సార్ అయితే చూస్తా. ఆల్రెడీ ఫస్ట్ షో 4 o'clock చూసిన, గూస్ బంప్స్ వచ్చినాయి మార్నింగ్ పూట. ఈ రూట్ ఇదే, ఆ లొకేషన్ కూడా మంచిగా అనిపిస్తాయి, రూట్లు కూడా బాగా అనిపిస్తాయి. సో మనమైతే బెంగళూరు కాడికి అయితే వస్తేమే. బెంగళూరు లేదు, అదే రూటు. నేను మొన్న పోయినా కదా, రూట్ బాగానే ఉంది, రూట్ బాగానే ఉందిరా, రూట్ బాగానే ఉంది, రూట్ బాగుంది. రూట్ సింగిల్ వే, ఓన్లీ ఇబ్రేపట్నం క్రాస్ చేసినాం అనుకో మనం ఈజీగా వెళ్ళిపోతాం. నాకు ఇలాంటి ఐడియాస్ ఎందుకో మళ్ళా కొత్త వస్తుంటాయి, కొత్త. సో ఇంకా చాలా వెళ్ళాలి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు. వచ్చి అంటే ఇలాంటి టెన్షన్స్ రాకుండాలంటే అప్పుడప్పుడు ఇలాంటి ట్రికింగ్ చేసినాం అనుకో మీకు కూడా మంచి ఫీల్డింగ్ వస్తుంది, మర్చిపోతారు. ఇంకా చెప్పాలంటే ఇంకా దీనికన్నా మనం చెప్పేంత లెవెల్ కాదు. సో ఇగో తాళపల్లి కూడా అంట, మీకు తెలిసే చెప్పండి. తాళపల్లి కూడా ఇప్పుడు ఎప్పుడైనా దాటినాకుండా వచ్చు, మేబీ నాకు కూడా అంత ఐడియా లేదు, తగ్గేదే లేదు ఇంకా. సో ఇప్పుడైతే మనము ఇబ్రహీంపట్నం లేక్ పక్కన ఉన్నాం. సో ఈ రూట్ మాత్రం 1 way ఉంటుంది. సో మనం మినిమం ఎంత కొట్టినా ఏం కాదు. సో వెదర్ చూస్తున్నాం కదా, బాబా రండి ఏం చేస్తారు రా, ఇంట్లో కూర్చొని బయటికి రావాలి, చిల్లే కావాలి. సో గాయస్ మనం అయితే ఇబ్రహీంపట్నంకి అయితే వచ్చేసినాం. ఇబ్రహీంపట్నం నుంచి వెళ్ళాలి, ఎలా అనిపిస్తుంది అంటే స్ట్రైట్ వెళ్ళాలి. సో ఈ నుంచి మనం ఒక 41 kilometers చూపిస్తుంది. సో ఇక నమ్మునా ఇబ్రహీంపట్నం ఎంత కట్ అయింది అంటున్నా. ఏ కాళ్ళు ఎడబెట్టుకున్నాడు. ఇగో ఇట్లుంటుంది మన ఇండికేటర్ అనే వేయాలి. ఇండికేటర్ లేదు, ఎడ్డోళ్ళు నాకు పోతే ఎన్కిలోడు వచ్చి గుద్దేసి మళ్ళీ వాడిని గుద్దినాక పోరు నాయనో నా బండి ఖరాబ్ అయింది, నాకు కాలు నొప్పులు వేస్తున్నాయి, నాన్న గుద్దిండ్రో నాయనో అని బదలు కొట్టుకుంటాడు. సో ఇండికేటర్ మార్నింగ్ కొన్ని వెహికల్స్ స్పీడ్ వెళ్ళిపోతాయి, కొంచెం అవే కదా వెళ్ళిపోతాయి. ఇండికేటర్ కంపల్సరీ. అది ఎందుకు పెట్టిండి ఇండికేటరు, ఇది దాటినాక మనం రిలీఫ్ అయితే అంతవరకు మనం కాము. సో ఈ నుంచి అరే ఒకటే రూట్ రా, ఆ నుంచి ఇంకా రూట్ మాత్రం మంచిగా ఉంటుంది, 1 way ఉంటుంది. మినిమం నువ్వు 80-90 కొట్టు, 120 కూడా కొట్టు, ఏముండదు, ఒకటే 1 way రూట్. చెప్పు. పాల ప్యాకెట్ అంటే వీళ్ళు పాల ప్యాకెట్ కోసం వచ్చిందంటే బయటికి, పాల ప్యాకెట్ కోసం. ఓ భయపడకు మిత్రవా. చింటూ మెల్లిగా చింటూ దౌడెత్తాలి. ఆగపల్లి అంటే ఆగపల్లి 4 kilometers ఉంది, మొత్తం ఆగ మనుషులు ఉంటారేమో ఆగపల్లి. ఇది గురునానక్
ముసలాయన ఆగు ఆగు ఆగు, నువ్వు చూసుకుంటా పోను ఆయన. నేను ఏంది ఆయన వీళ్ళు కాదు మిడిల్ నిలబడి ఆలోచిస్తుడు. ఎంత మెల్లబోతుంది తెలుసా. అంటే మంచిగా ఉంటాడు. సార్ నమస్కారం సార్ అంటాడు. నమస్కారం తమిళ ఉంటుంది. ఆగంపల్లి 1 కిలోమీటర్, మాల 23 కిలోమీటర్. ఆగంపల్లి 1 కిలోమీటర్ అంటే మాల 23 కిలోమీటర్ చూపిస్తుంది. సో మాల అయితే ఇప్పటి వరకు పోలే. మేబీ అటు నుంచి వచ్చేటప్పుడు మాల్ చూసినట్టున్నా, అది మాలో నాకు తెలియదు. ఒకసారి సిటీ లాగా వచ్చింది, అదే అనుకుంటా మాల్ అనుకుంటా. 23 కిలోమీటర్ చూపిస్తుంది. సో మనం మాల్ కూడా దాటాలి, యాచారం దాటాక వెళ్ళిపోవాలి. సో వెదర్ మాత్రం కూల్ అండ్ పీస్ఫుల్ మైండ్తో ఉంది. సో లారీని అయితే మనం క్రాస్ చేయకూడదు. ఎంత వీలైతే అంత డిస్టెన్స్ మనం మెయింటైన్ చేస్తేనే మనకు మంచిది. ఎందుకంటే వాళ్ళు డేంజర్ పర్సన్ అంటే లారీ వాళ్ళే. లారీ తర్వాత బస్సు వస్తుంది, బస్సులు తర్వాత కార్లు వస్తాయి, ఆ తర్వాత సిటీలో అయితే ఆటోలు ఉంటాయి. సో ఆటోలను ఏం చేయలేం, ఎందుకంటే వాళ్ళు బతుకు తీరు కోసమే ఉంటారు. సో మనం వాళ్ళని ఏమన్నా. లారీలు ఏంటంటే మనం ఎంత స్పీడ్ వచ్చి వెహికల్ కుదిరినా వాళ్ళకి ఏం కాదు. సో ఆ కొడుకులు తాగి నడుపుతారా, నడుపుతారు, మ్యాక్సిమం తాగి నడుపుతారు. సో అది విషయం. మనకి ఎంత లారీలకు డిస్టెన్స్ లేకపోతే మినిమం ఒక 30-20 డిస్టెన్స్ అంటే గ్యాప్లో ఉన్నాం అనుకో మనం సేఫ్. లేదా మనం స్కిడ్లు కొడతాం, మన చిల్లర అయితే అలాంటివి కొట్టాం అనుకో, పోతావు పైకే పోతావు. అక్కడ దేవుడితో సెల్ఫీ దిగేసి వస్తావు. సో ఇది చెప్తున్నా. సో ఎంత డిస్టెన్స్ ఉంటే అంత మంచిది లారీ వాళ్ళకు. నా అదృష్టం ఏంటంటే లాస్ట్ టైం సండే రోడ్డు పంక్చర్లో ఉండడం వల్ల నాకు సేఫ్ అయింది. కొంతమంది బంద్ చేసుకుంటారు కదా, సో అది లాస్ట్ టైం నాకు ఆ గాడు హనుమాన్ ఉన్నట్టున్నాడు నాకెంట. రాదా. సో ఇలాంటి డ్రైవ్ చేసేటప్పుడు అట్లా ఫోన్ మాట్లాడితే హైవేల మీద ఎవడన్నా వచ్చి గుద్దితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ? నువ్వేమంటావు? మాలే ఇది, మాల్ చూడు గుర్తుపెట్టుకో. 13 కిలోమీటర్ చూపిస్తుంది, రీచ్ అయిపోదు. మన అదేంటన్నా నాగార్జున రూట్, ఇది శ్రీశైలం నాగార్జున రూటు. ఇది మళ్ళీ నుంచి ఇంకో రూట్ వెళ్ళాలి. మరి వెళ్ళొచ్చు, బట్ ఎగ్జాక్ట్ అదే ఎగ్జాక్ట్. సో మాకైతే మనం ఈ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి, మనం లెఫ్ట్ తిరగాలి. సో ఆ నుంచి 12 కిలోమీటర్ ఉంది బుగ్గ వాటర్ ఫాల్స్. సో వాటర్ ఉంటే మాత్రం ఫుల్ ఎంజాయ్. మేబీ వాటర్ ఉంటాయి అనుకుంటున్నా, ఉంది అది కూడా. సో నాకైతే అంతే అంటావా? మెల్ల 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 మెల్ల. సో బాబా వెదర్కి ఈ ప్లేస్కి రండి, బుగ్గ వాటర్ ఫాల్స్కి. అయితే మార్నింగ్ వస్తే మాత్రం పీక్స్లో ఉంటుంది. ఈ చూస్తున్నారు కదా, అర్థం కాలే. సో రైట్ లెఫ్ట్ చూస్తే పచ్చగా ఉంది. వాటర్ లేకపోతే మనమే బకెట్తో పక్కన స్నానం చేద్దాం అంతే. ఇక బుగ్గ వాటర్ ఫాల్ వచ్చినామని చెప్తాం అంతే. ఇది మార్నింగ్ 9 అవుతుంది. 9 అరే పల్లెటూళ్ళు ఉంటుంది, ఆ చాయ్ పక్క ఉంటుంది. అరే ఉంటుంది పల్లెటూళ్ళలో చాయ్ ఉంటుంది. లేకపోతే ఎవరన్నా అడుగుదాం, చాయ్ దొరుకుతుందని అడుగుదాం. చాలా వాళ్ళ ఇంటికాడికి పోయి చాయ్ తాగుదాం, ఇంటికాడికి పోయినా చాయ్ తాగుదాం. కానీ అక్కడ ఉందో చూస్తున్నా, చాయ్ కానీ దొరికితే నేను ఆపుతా. సో ఓహో ఇది అరే ఈ రూట్ ఉంటాయేమో అనుకున్నాం, నాకేం తెలుసు. ఏముంది ఇక్కడ? అరే ఈ ఊర్లో దొరకొచ్చినా, మేబీ ఈ రూట్లో దొరకొచ్చినా. నేను ఎట్లా ముందు వెదర్ చూద్దాం, పడుతూ చూద్దాం. సో మొత్తం ఊరు ఉంది, ఊరు వెళ్ళేటప్పుడు మనం పికింగ్ చేయాల్సి వస్తుంది బైక్ మీద. సో ఇలాంటి ప్లేస్ వెళ్ళేటప్పుడు మినిమం ఒక స్పీడ్ అయితే వెళ్ళగాని, అంటే స్పీడ్ అయితే మన బేబీ పడుతుంది. వెళ్ళి ఎవరినైనా కనిపిస్తే తాయాడు తాగి ఉంటే మనం రాదాం. అవునా? పక్కనే. సో
కదా బాబా అయితే కుట్టాలు చూస్తున్నారు. అప్పుడైతే టైంలు ఏడికి తోటికా. ఓ మై గాడ్, మనకి ఇట్లనే ఉండదు, థ్రిల్లింగ్ ఉండాలి ఏదైనా. సో రోడ్డు బాగాలేదు. ఊరుకోకలు ఇవి అన్నీ చింటూ 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 మోడల్. ఊరు కుక్కలు మంచిగా ఉంటాయి. పోయి పడతావు అదన్నా. సో గాయస్ ఇది మొత్తం దిబ్బేయడం ఉంది, ఏముంటాయి కూడా తెలియదు. సో ఊరు లోపలికి అయితే వచ్చేసినాము. అడిగి మనిషి ఏం కాదు కానీ నువ్వు స్పెషల్ రా, నువ్వు స్పెషల్. అడిగి మనిషి ఎందుకు చూస్తాను నాకు తెలిసి. నువ్వు మరి అవన్నీ తీసే మరి. అరే రే రే ఈయన అనుకుంటే ఆల్మోస్ట్ వస్తే 3 కిలోమీటర్ ఉంది ఇంకా. ఓ శివయ్య ఉన్నాడు. హే పిట్ట ఏం చేస్తున్నావు సింగిల్గా? హే కింగ్ఫిషర్ బీర్ మధ్యలో ఉంటుంది అదేనా? అదే అనుకుంటా. అది కాదు, వేరే పాలపిట్ట చాలా పవర్ఫుల్ ఉంటుంది తెలుసా. సరేలే నడుచుకుంటూనే పోదాం. అదే రైట్ చూపిస్తుంది. సో మ్యాప్ నమ్ముతున్నా, ఇంకా ఏం చేస్తాం మరి, మ్యాప్ నమ్మాలని. మొత్తం అడవి, మొత్తం మా ఊరికి వచ్చినంత ఫీలింగ్ వస్తుంది. సో కదా ఓహో వస్తాయి, ఎర్లీ మార్నింగ్ వస్తాయి కదా. ఎర్లీ మార్నింగ్ 7 లేస్తామండి, పడుతూ ఉంటాం. మొత్తం చూపిస్తుంది కొండలు ఎటు చూసిన కొండలే ఉన్నాయి. వ్యూ మాత్రం మిస్ అయితే కాకండి అసలు చెప్తున్నా. సో వీడికి వచ్చినా కొంచెం రోడ్ బెటర్ ఉంది. మా వాడు ఇంకా రీల్స్ చూసుకుంటూ కూర్చున్నాడు. బాబా చూస్తుంది కదా, ఇది ఏడన్నా దొరుకుతుందా? సో ఇది ఎట్లుందంటే మన కోయడగుట్టకు వచ్చినప్పుడు టెంపుల్ ఉండదు పైన. ఆడ బైక్ పెడుతున్నా. ఇక్కడ ఒక టెంపుల్ అయితే కనపడుతుంది నాకైతే, బుగ్గ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో దర్శనం చేసుకోవచ్చు. మీరు కానీ మార్నింగ్ వస్తే దర్శనం చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మన నల్గొండ డిస్టిక్, తెలంగాణ ఉంది, మర్రిగూడ మండలం అంట. సో దేవాదయ ధర్మదయ శాఖ అయితే బైక్ అయితే స్టాప్ చేసిన. ఇప్పుడు వచ్చి మనం బుగ్గ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాం. చూస్తున్నారు ఆ వ్యూ. సో మేమైతే నా బైక్ అయితే పార్క్ అయితే చేసేసిన. ఇక్కడ పార్క్ చేసి ఇప్పుడు 9 అవుతుంది, 9:34 అవుతుంది. ఈ వ్యూ చూస్తుంటే డే మొత్తం విన్నా కూర్చోాలనిపిస్తుంది నాకైతే. సో టెంపుల్కి అయితే వెళ్తున్నా. టెంపుల్ అయితే క్లోజ్ ఉంది, అది ఏ టైం తెలుస్తుందో నాకు తెలియదు. ఒక కారు కూడా వచ్చి ఆగింది. మేబీ కిందికి వెళ్ళాలనుకుంటా. ఏమైనా మాట్లాడి హీరో నీ దానో చూడు. సో గాయ్స్ చూస్తున్నారు కదా, మొత్తం దిగినాకైతే కిందికి అయితే రావాలి. కిందికి వస్తే మీకు ఆల్రెడీ సౌండ్ వస్తుంటుంది, లేకపోతే పికాక్ సౌండ్ కూడా వస్తుంది ఇంత ఎర్లీగా వస్తే. చూస్తున్నా వాటర్ అయితే నెక్స్ట్ మామ పడుతూ వేసుకనుకుంటా. ఎటు చూసినా గ్రీనరీ. సడన్లీ ఇక్కడ పామోస్ ఏం చేస్తావురా? వీడికి మాత్రం అయితే పడుతుంది. ఎటుందో ఇంకా తీరే ఉన్నాం ఆడ. అంటే దీనికన్నా ట్రెక్కింగ్ చేయలేం కదా.
అంటే అలో కూడా ఉంటుంది ఇంతకు అలా ఉంటుందా? సెలక్షన్కి వెళ్ళినాం రా తెలుసుగా. సెలక్షన్కి వెళ్ళినప్పుడు మేము కార్తీక సీజన్ లేదా జాతరకు అందరూ పోతారు. మేము కార్తీక సీజన్ మాసంలో పోయినాం తీసుకొని పర్మిషన్ తీసుకొని వెళ్తే సూపర్ ఉండే అసలు లొకేషన్. అప్పుడు ఇంకా రూట్ కూడా ఉండదు. అందరూ జాతరలో ఎట్లుంటుంది, జాతరలో చెప్పు పడేస్తారు. 500-600 మీటర్లు వచ్చేసినాం లోపలికి. ఇంకా అది అడ్రస్ దొరుకుతలేదు. మేబీ ఇది ఒక రూట్ చూపిస్తుంది, ఆ రూట్ తగ్గట్టే వెళ్ళాలనుకుంటాం మేబీ. సో చినుకులు పడుతున్నాయి ఆల్రెడీ. మేము పోయేదాకా ఆ వాటర్ తరుస్తామా లేకపోతే ఆడ స్నానం చేస్తామా లేకపోతే వర్షానికి స్నానం చేస్తాం మాకే తెలుస్తలేదు. ఎటు చూసినా అడవి తప్పించి ఏం లేదు. మా వాడైతే ట్రెక్కింగ్ చేస్తుండు ఏదో ముసలేజ్ పెట్టుకొని. సో వాడిని పట్టుకొని నేను వీడికి వస్తున్నా. అరే ఇంకెంత దూరం పోలరా? అరే అంతా పిద్దుగొద్దులు ఉన్నాయి. అరే ఇంతగానే ఎప్పుడు ట్రెక్కింగ్ కూడా చేయలేరు. అరే ప్రాబ్లం చెప్తున్నా ఇంత రాయట్లో తీసినా రాయట్లో తీసినా కరెక్ట్గా ఉంది సర్కిల్. సారీగా కెమెరా పలిగిపోతుంది. ప్లీజ్ మామ, నువ్వు స్పెషల్ రా వీడియోలో. స్పెషల్ నటరా గమ్మన అంటే. అరే నేనేమన్నారా భయ్, ఏమన్నా తప్ప అన్నా నేను? నువ్వు ఇట్లా పోస్ట్ చేసావు అనుకో మామ, రియల్ చెప్తున్నా, పక్క పోస్ట్ చేస్తా. నువ్వే ఫీల్ నాకు కొట్టదు. పోస్ట్ లేదు రే, కట్ చేస్తలే కానీ కట్ చేస్తలే నేను బరాబర్. లే నేను కొన్ని పెడతా క్లిప్స్, కొన్ని మరీ ఘోరంగా పెట్టాను. సో మేమైతే ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో అవుతున్నాం. యా బ్రో, ఎటు చూసినా కొండలు చెట్లు తప్పించి గ్రీనరీ. వర్షాకాలం కదా, సో హారబుల్ ఉంది. సో మీరు మాత్రం వర్షాకాలం రండి. బట్ ఏంటంటే ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు మాత్రం అస్సలు రాకండి. ఎందుకంటే మనకు ఎండ ఉన్నప్పుడు మాత్రమే బేఫికర్. మా దోస్తుగాడు ఇంకా స్టిల్ పైన ఉండొచ్చు. నేనైతే సగం తడిచిపోయిన మధ్యలో వచ్చింది, వర్షం పడ్డది. కొంచెం మూవ్ కాగానే వర్షం చాలా పడ్డది. సో అందుకే మధ్యలో ఆగిపోయినా. అందుకే వీడియో కూడా కట్ చేసిన. సగం వచ్చేలా మొత్తం తడిచిపోయినా నేను. మొత్తానికైతే మనం అయితే పోతున్నాం. ఇటు చూసినా గ్రీనరీ తప్పించి ఏం లేదు. మా దోస్తుగాడు అయితే ఆల్మోస్ట్ ఆకలి అవుతుంది మనకి. చూసిన పికాక్ సౌండ్. యా, నాకు తెలిసి రీచ్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే. బట్ ఇంకా ఎంత నడవాలి నాకు అర్థమవుతలేదు. ఎటు చూసినా కొండలు తప్పించి ఏం లేవు. చింకులు పడుతుంది, మళ్ళీ ఏమో ఆగిపోతుంది. నాకు అసలు అర్థమవుతుంది. వీఆర్ రీచ్ ఉన్నాం అనిపిస్తుంది కదా. సో అక్కడ ఫుల్ వర్షం పడితే అక్కడి నుంచి ఆ కొండల నుంచి వాటర్ పడతాయి కిందికి. అప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ ఇప్పుడైతే లేవు వర్షాలు, ఇంకా స్టార్ట్ కాలే కదా. స్టార్ట్ అయితే వాటర్ అయితే ఏం లేవు.